ఇప్పుడు మనం ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ యాంపియర్స్ లా గురించి నేర్చుకుందాం. అసలు దీన్నే మాడిఫైడ్ యాంపియర్స్ లా అని కూడా అనొచ్చు. ఓకే, సో జనరల్గా అకార్డింగ్ టు యాంపియర్ సర్క్యూట్ల స్టాటిక్ ఫీల్డ్స్కి మనకు తెలుసు డెల్ క్రాస్ హెచ్ అనేది జేతో సమానం. సో ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్ వీ నో దట్ అకార్డింగ్ టు యాంపియర్ సర్క్యూట్ల డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జే, రైట్. ఇప్పుడు బోత్ సైడ్స్ కనుక మనకి డైవర్జెన్స్ తీసుకుందాం, టేకింగ్ ఏ డైవర్జెన్స్ ఆన్ బోత్ సైడ్స్. అలా తీసుకుంటే కనుక ఏమవుతుంది అని అంటే డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్ డాట్ జే అవుతుంది. ఫ్రమ్ ద వెక్టర్ ఐడెంటిటీ ఫార్ములాని బట్టి మనకు తెలిసేది ఏంటంటే డైవర్జెన్స్ ఆఫ్ కర్లో వాల్యూ ఎంత అంటే 0. సో దెర్ఫోర్ డెల్ డాట్ డెల్ క్రాస్ హెచ్ డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఆఫ్ ఎ వెక్టర్ విల్ బి ద 0. దెర్ఫోర్ ఫైనల్లీ డెల్ డాట్ జే ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో యాక్చువల్గా దిస్ ఈజ్ ద వాల్యూ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్కి డెల్ డాట్ జే ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ ద సిచ్యుయేషన్. But already we learned in the previous classes from the continuity equation మనకి ఏం చెప్తుంది అంటే డెల్ డాట్ జే అనేది మైనస్ ∂t ρv అనేది చెప్తుంది. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ రెండు కాంట్రారీ స్టేట్మెంట్స్ అనమాట. ఒకటి డెల్ డాట్ జే ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్తున్నాం, ఇంకొకటి డెల్ డాట్ జే ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ∂t ρv అని చెప్తున్నాం. ఈ రెండు స్టేట్మెంట్స్లోనే ఒకటేమో 0 అంటున్నాం, ఒకటేమో ఇది అంటున్నాం. ఈ రెండు కూడా అన్కంపేరబుల్. సో 1 and 2 ఆర్ నాట్ కంపాటబుల్. ఈ 1 and 2 స్టేట్మెంట్స్ ఒకదానికొకటి సూట్ అవ్వట్లేదు, అందుకని 1 and 2 ఆర్ నాట్ కంపాటబుల్ ఫర్ టైమ్ వేరింగ్ ఫీల్డ్స్. ఓకే, సో దీనికోసం అని చెప్పేసి మనకి ఏమని చేశారంటే మ్యాక్స్వెల్స్ డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జే అనేది యాంపియర్ సర్క్యూట్లో కదా, దీనికి ఒక ఎడిషనల్ టర్మ్ని యాడ్ చేశారు. బై యాడింగ్ an additional term n to j. సో దేర్ఫోర్ ఏమవుతుందంటే డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జే ప్లస్ ఎన్ అనే ఒక టర్మ్, ఎన్ అనేది ఒక వెక్టర్ కింద చేశారు. ఇప్పుడు మళ్ళీ అప్లై ది డైవర్జెన్స్ అండ్ బోత్ సైడ్స్ డైవర్జెన్స్ అప్లై చేశారు. అప్పుడు ఏమవుతుంది డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్ డాట్ జే ప్లస్ ఎన్. ఓకే, డెల్ క్రాస్ హెచ్ అంటే డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ అనేది మనకు ఆల్రెడీ 0 అని నేర్చుకున్నాం. డెల్ డాట్ జే ప్లస్ డెల్ డాట్ ఎన్ అని మనం దీన్ని రాసుకోవచ్చు. డెల్ డాట్ జే అంటే ఫ్రమ్ ద కంటిన్యూటీ ఈక్వేషన్ వీ నో దట్ ∂t ρv ప్లస్ డెల్ డాట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ డెల్ డాట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ∂t ρv కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి డెల్ డాట్ ఎన్ టర్మ్ అనేది వచ్చింది కదా. అకార్డింగ్ టు గాస్ లా ఏంటి? గాస్ లాలో మనం ఏమి నేర్చుకున్నాము అంటే డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ρv వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ కింద నేర్చుకున్నాం కదా. సో దేర్ఫోర్ ఇక్కడ థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూట్ 4/3 అలా రాస్తే ఏమవుతుంది డెల్ డాట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ∂t డెల్ డాట్ డి. దీన్ని ఏ విధంగా రాయొచ్చు డెల్ డాట్ ∂d/∂t అని రాయొచ్చు కదా. దేర్ఫోర్ డెల్ డాట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్ డాట్ ∂d/∂t. డెల్లో కొట్టేస్తే ఎన్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ∂d/∂t కింద రాయొచ్చు. ఓకే, సో ఎప్సిలాన్ ∂E/∂t అని కూడా రాయొచ్చు ఎన్ బార్. సో ఎన్ని ∂d/∂t అని రాయొచ్చు, లేదా డి డాట్ అని రాయొచ్చు. డాట్ అంటే ఏంటంటే ∂/∂t అని అర్థం. డాట్ మీన్స్ ∂/∂t. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే ఈక్వేషన్ తీసుకున్నారనుకోండి, దేర్ఫోర్ ఈక్వేషన్ తీసుకున్నారనుకోండి, సో దీన్ని ఈక్వేషన్ ఏ అనుకుందాం, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ ఏ అనుకున్నాం అనుకోండి, డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జే ప్లస్ ఎన్ బార్ కదా. సో హియర్ జే అంటే ఏంటంటే కండక్టివిటీ ఇన్ సర్క్యూట్. జేసీ అంటే కండక్షన్ కరెంట్ డెన్సిటీ, అంటే నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఎన్ బార్ అనేది ఏంటంటే డిస్ప్లేస్మెంట్. జేసీ అనేది కరెంట్ డెన్సిటీ, ఎన్ బార్ అనేది డిస్ప్లేస్మెంట్ కరెంట్, అంటే ఛార్జ్ అనేది డిస్ప్లేస్మెంట్ అవుతుంది అని చెప్పేది అనమాట. సో దీన్ని ∂/∂t డి బార్ అని రాయొచ్చు. సో ఎన్ బార్ని మనం
జేసీ ప్లస్ జేడి అనొచ్చు. దోటి బై దోటి అంటే జేడి అనుకుంటే డెల్ క్రాస్ హెచ్ అనేది కండక్షన్ కరెంట్ డెన్సిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. అంటే ఇప్పుడు దీన్ని బట్టి సింపుల్గా చెప్పాలంటే ఒక కెపాసిటర్ ఏదైనా కనెక్ట్ చేసామనుకో, ఒక రెసిస్టర్ కనెక్ట్ చేసామనుకో, ఒక కెపాసిటరు ఒక రెసిస్టరు ఈ సర్క్యూట్కి ఏదైనా కనెక్ట్ చేసామనుకో, దీనివల్ల ఫ్లో అయ్యే కరెంట్ ఐ అయితే ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఆర్. సో ఐ బై ఏ చేస్తే కరెంట్ డెన్సిటీ జేసీ వస్తుంది అనమాట. ఈ కెపాసిటర్లోని ఇది పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఛార్జ్ అనేది ఈ ప్లేట్ నుంచి ఈ ప్లేట్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది కదా, దాన్ని వచ్చే కరెంటు డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ జేడి అంటారు అనమాట. ఈ విధంగా మనకి మాడిఫైడ్ యాంపియర్ సర్క్యూట్లలో అతిపెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలుస్తుందంటే ఛార్జ్ అనేది డిస్ప్లేస్మెంట్ అవుతుంది, ఒక చోట నుంచి ఇంకో చోటకి ఛార్జ్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది అనే ఒక సింపుల్ కాన్సెప్ట్ వల్ల టోటల్ ఇండస్ట్రీయే చేంజ్ అయిపోయింది. ఈరోజు మన ఫ్యాన్స్ని ఎంజాయ్ చేసిన, ఏసీలు ఎంజాయ్ చేసిన, ఏ ఎలక్ట్రానిక్ డివైసెస్ని ఎంజాయ్ చేసిన ఛార్జ్ డిస్ప్లేస్మెంట్ అనేది చాలా బిగ్ ఇంపార్టెంట్ రోల్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ యాంపియర్ సర్క్యూట్లా ఆర్ మాడిఫైడ్ యాంపియర్స్ సర్క్యూట్లా.